99 టీవీ నేను ప్రియాంక. చదువు లేదు, ఏం తెలియని వారు మోసపోయారంటే అర్థం ఉంటుంది. కానీ చదువుకొని అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మోసపోతున్నారు. డబ్బు సంపాదించాలి, త్వరగా సెట్ అవ్వాలనే అధిక ఆశ వారిని ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తోంది. సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. డాక్టర్లను టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. అధిక రిటర్న్స్ ఆశ చూపి ఆన్లైన్ పెట్టుబడి పథకాల పేరుతో ఒక డాక్టర్ దంపతుల నుంచి అధిక మొత్తాన్ని స్వాహా చేశారు. పెట్టుబడిపై 5 నుంచి 20% అదనపు రాబడి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ దంపతులను నమ్మించి పెట్టుబడి పెట్టించారు. సైబర్ నేరగాళ్లు సాధారణ వ్యక్తులనే కాదు, సమాజంలో అన్ని మెలకువలు తెలిసిన వాళ్లను కూడా చీట్ చేస్తున్నారు. మొన్న పరకాలకు చెందిన 2 యువ డాక్టర్లు సైబర్ నేరగాళ్ల వల్లో పడి 2.51 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. నేడు వరంగల్కు చెందిన డాక్టర్ దంపతులు అదే సైబర్ నేరగాళ్ల వలలో పడి 3 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూస్తే నేరగాళ్లు మోసం చేయడంలో ఏదో రకమైన ఆశ చూపెడుతూ మోసగించడంలో ఆరితేరారు. అలాంటి ఆశను డాక్టర్లకు సైతం చూపించారు. డాక్టర్లే మోసపోతుంటే ఇక సాధారణ ప్రజలు మోసపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ. 1993లో ఈ కంపెనీ స్థాపించబడింది. అయితే పేరుగాంచిన ఆర్థిక సేవల కంపెనీ కదా అని నమ్మి మొదట కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దీంట్లో కొన్ని లాభాలు కూడా పొందారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు డాక్టర్లతో మరిన్ని పెట్టుబడులు పెట్టించారు. ఆ తర్వాత రావాల్సిన లాభాలు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 5.51 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లకు అప్పజెప్పారు వైద్యులు. వీళ్లే కాదు, వరంగల్కు చెందిన వివిధ విభాగాల డాక్టర్లు 30 మంది వరకు ఇలాంటి పెట్టుబడులనే పెట్టినట్లు వరంగల్ పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ విషయం 4 డాక్టర్లు మోసపోయాక వెలుగులోకి వచ్చింది. మిగతా 30 మంది డాక్టర్లు కూడా పెట్టిన పెట్టుబడి ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోనూ ఇలాంటి సంఘటనే జరిగినట్లు తెలుస్తోంది. 14 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి వైద్యులు నష్టపోయారని తెలిసింది. సైబర్ ఉచ్చులో వైద్యులే పడటం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పరువు పోతుందనే భయంతోనే వారు ఈ విషయాన్ని చెప్పడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.